దౌరకా తిరుమల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలలో ఒక ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. దీనిని చిన్న తిరుపతి అని కూడా అంటారు. ఇది స్వయంభూ అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర ఆలయంతో పాటు ఇక్కడ శ్రీ భ్రమరాంబిక మల్లేశ్వర స్వామి ఆలయం, అలాగే కుంకుళ్ళమ్మ స్వామి అమ్మవారు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉన్నాయి. దోరక అనే ముని తీవ్రమైన తపస్సు చేసి సీమలో పుట్టలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కనుగొన్నారని నమ్మకం. అందుకే ఈ ప్రదేశానికి దోరక తిరుమల అని పేరు వచ్చింది. క్షేత్రములకు మరి యొక్క పేరు ఉన్నది, చిన్న తిరుపతి అని అంటారు. ఈ ఆలయంలో ఒకే విమాన శిఖరం కింద రెండు ప్రధాన విగ్రహాలు ఉండటం ఒక ప్రత్యేకత. ఒకటి సంపూర్ణమైన విగ్రహం, మరొకటి స్వామివారి పైభాగం మాత్రమే కనిపించి అర్ధ విగ్రహం. చిన్న తిరుపతి నమ్మకం. పెద్ద తిరుపతిలో మొక్కుకున్న మొక్కులు చిన్న తిరుపతిలో తీర్చుకోవచ్చు, కానీ చిన్న తిరుపతిలో మొక్కుకున్న మొక్కులు చిన్న తిరుపతిలోనే తీర్చాలి. పెద్ద తిరుపతిలో తీరిస్తే కలిగే ఫలం ఇక్కడ తీర్చుకునే అదే ఫలం లభిస్తుందని ప్రగాఢముగా విశ్వసిస్తున్నారు. ఆలయ నిర్మాణం దక్షిణ భారతీయ నిర్మాణ శైలిలో అద్భుతంగా నిర్మించబడినది. దక్షిణ దిగువకు అభిముఖముగా 5 అంతస్తుల రాజగోపురం ఉన్నది. దర్శించే సమయాలు. దర్శనం భక్తులకు ప్రతిరోజు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు, మరియు రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల వరకు దర్శనం కల్పిస్తారు. దేవస్థానం ఆధ్వర్యంలో పలు కాటేజీలు, సౌట్రీలు అందుబాటులో ఉన్నాయి. బస్సులు మరియు రైలు మార్గాల ద్వారా ఈ క్షేత్రానికి సులభంగా చేరుకోవచ్చు. ఇది ఏలూరుకి సుమారుగా 42 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మనకు ఎదురుగా కనిపిస్తున్నదే ఉత్తర గోపురము. ఈ అద్భుతంగా శిల్పాలు చెక్కారు. ఇదే రాజగోపురం చూడండి.